హర్ష మీకు ఎప్పటి నుంచి ఫ్రెండ్? నా ఇంటర్మీడియట్ అప్పటి నుంచి ఫ్రెండ్ అండి. మేమిద్దరు నారాయణ జూనియర్ కాలేజ్ నారాయణగూడ సిక్ బ్రాంచ్లో చదువుకున్నామంటే మేము మ్యాక్సిమం గేట్ల బయట వెయిట్ చేసాము. సో వాడు నాతో పాటు వెయిట్ చేసేవాడు. అప్పుడు నేను వాడిని చూసి అసలు వీడికి డైరెక్టర్ అయ్యే లక్షణాలు ఏ ఒక్కటి కనిపించలేదు అని అనుకున్నాను. కానీ పొరపాటున వాడు డైరెక్టర్ అయ్యాడు. వాడు కూడా నన్ను చూసి వీడికి యాక్టర్ అయ్యే ఏ ఒక్క లక్షణం కనిపించలేదు అని అనుకునే ఉంటాడు. ఎస్, ఎనీవేస్ గెటింగ్ ఆన్ టు ద స్టోరీ. వాడికి మరి కనిపించేది తెలియదు కానీ నేను యాక్టర్ అయ్యాను. నా దరిద్రానికి వాడు డైరెక్టర్ అయ్యి వాడు నన్నే డైరెక్షన్ తీశాడు. డైరెక్షన్లో బాగా ఫస్ట్ హుషారులో నన్ను ఒక 2 ఏళ్ళు పీక్కొందున్నాడు. ఈ సినిమాకి ఇంకో 2 ఏళ్ళు సక్సెస్ఫుల్గా పీక్కొందున్నాడు. రౌడీ బాయ్స్ కూడా చేయాల్సింది కానీ అప్పుడు డేట్స్ కుదరదు. కాకపోతే నేను రౌడీని కాదు కాబట్టి జస్ట్ బాయ్ని కాబట్టి నన్ను పెట్టలేదు. ఓకే, అలా అంటారా? అండ్ ఫైనల్లీ మీ మూవీ గురించి ఆడియన్స్ చెప్పాలంటే అదే అండి, ఇట్స్ అ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. రాహుల్, విష్ణు అండ్ ప్రియదర్శి ముగ్గురం మళ్ళీ మేము ఆఫ్టర్ బ్రోచేవారు ఎవరురా మాకు బాగా కనెక్ట్ అయిన ఐడియా ఇది. సో అండ్ న్యాచురల్గా మేము ఉంటే వీ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ ఫన్ విత్ ఇన్ అవర్ సెల్వ్స్. సో మా ఫ్రెండ్షిప్ ఇట్ గాట్ బెటర్ ఇన్ ఆన్ స్క్రీన్ ఇస్ వాట్ ఐమ్ థింకింగ్. అండ్ మార్చ్ సో March 22 రిలీజ్ కాబట్టి సో ప్లీజ్ ట్రైలర్ కూడా చూస్తారు, మీరు నచ్చుతుంది, మీరు చూడండి, మీకు కూడా నచ్చుతుంది. సాంగ్ కూడా చూడండి, మీకు నచ్చుతుంది. సో ఇట్స్ అ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. నో మ్యాజిక్, ఓన్లీ నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. సో ప్లీజ్ వాచ్ Om Beam Bush on March 22 in your nearest theaters and thank Akshaya later for that. శ్రీవిష్ణు గారు మీరు చెప్పండి. సేమ్ దర్శి చెప్పింది. 22 అందరూ కూడా ఓం భీమ్ బుష్ చూసి చూసి హ్యాపీగా నవ్వుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో ఈ వేసవి కాలం చల్లగా ఉంటుంది. అవును, ఇదే సినిమా డైలాగ్, గోదావరి సినిమా ట్యాగ్. ఈ వేసవి చాలా చల్లగా ఉంటుంది. ఈ వేసవి చాలా హాయిగా ఉండబోతుంది. ఈ వేసవి చాలా హాయిగా ఉండబోతుంది. March 22 మీ దగ్గర ఉన్న థియేటర్లో ఓం భీమ్ బుష్. నేను ఇంకో 2 ఏళ్ల దాకా చెప్పే అవసరం లేదు, నాకు చెప్పే ఉంది. సరే, మీరు మరీ కామెడీగా కాకుండా సీరియస్ గా కాకుండా మీ సినిమా గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు? మా సినిమా గురించి ఆడియన్స్ March 22 నాడు సీట్లు చింపుకునే లెవెల్లో మీకు నవ్వుకోవాలని ఉంటే తప్పకుండా మీ అభిమాన థియేటర్కి వెళ్ళి ఓం భీమ్ బుష్ అనే సినిమాని చూడండి. దాంట్లో ఎక్కువగా నాకు సపోర్ట్లు కొట్టండి, వాళ్ళిద్దరిని లైట్ తీసుకోండి. ఓం భీమ్ బుష్. సో March 22 రిలీజ్ అయిపోతుంది. ఈ సినిమా ఎంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే తీసుకుందో, సో అంతే పాజిటివ్గా థియేటర్లో సూపర్ సక్సెస్ అవ్వాలని